ఆఫర్లో మంచి డిస్కౌంట్లో వస్తుంది కదా అని చాలామంది ఎగబడి కొంటుంటారు ఈ సిరీస్ని. ఇలాంటి రాడ్ మొబైల్స్ ఒక్క బ్రాండ్ అనే కాదు, దాదాపు అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి. వెల్కమ్ టు Tech24. అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్స్ పేరుతో మళ్ళీ ఆఫర్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో ఈ ఆఫర్స్లో ప్రజెంట్ మనం కొనకూడని అండ్ దూరంగా ఉండాల్సిన మొబైల్ సిరీసెస్ ఏంటి, మొబైల్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు 9 ఇయర్స్గా మన ఛానల్ అయితే రన్ అవుతుంది. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా సో కొనసాగిస్తున్నాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు. బట్ చాలామంది అడగకపోతే అస్సలే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 90% ఛానల్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కాలం అయితే వెళ్ళదీస్తున్నారు. సో ఇన్ కేస్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అదే నాకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ముందుగా సామ్సంగ్లో ఈ ఆఫర్స్లో మనం కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఏ సిరీస్ని అయితే కంప్లీట్గా స్కిప్ చేయండి. ఒక A35 మాత్రం మంచి డిస్కౌంట్లో వస్తే, ఈవెన్ అండర్ 20,000లో బ్యాంక్ డిస్కౌంట్తో 17,999లో వస్తే సో A35ని మాత్రం మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ బాడీ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి కెమెరాస్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం సాక్రిఫైస్ అయితే అవ్వాలి. ఒక A35 మాత్రం కొనే ప్లానింగ్లో ఉంటే సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒకసారి ఆలోచించవచ్చు. బట్ రిమైనింగ్ ఏ సిరీస్ మొబైల్స్ అన్నింటినీ స్కిప్ చేయండి. ఇంకా సామ్సంగ్ లేటెస్ట్ M36, F36ని కూడా ఇగ్నోర్ చేయండి. అండ్ దీనికన్నా ఇన్ కేస్ మీకు సామ్సంగ్లో కావాలనుకుంటే M35, F35 12-13 వేల ప్రైస్ రేంజ్లో ఆల్మోస్ట్ ఈ 35కి 36కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది M35 లేదా F35, సో బిలో 13,000లో. అండ్ ఇంకా M56ని కూడా ఇగ్నోర్ చేయండి, వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఆప్షన్స్ అయితే కాదు. అండ్ M15, F15 కూడా ఇగ్నోర్ చేయండి. బట్ సామ్సంగ్ M16, F16 మాత్రం 10,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి, కన్సిడర్ చేయొచ్చు. ఇంకా సామ్సంగ్ FE సిరీస్, S సిరీస్ మాత్రం మంచి డిస్కౌంట్లోనే వస్తాయి, ఆ ప్రైస్ రేంజ్లో వాటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వివో గురించి మాట్లాడుకుంటే Y సిరీస్ అయితే ఎక్కువగా ఆఫ్లైన్లోనే సెల్ అవుతుంది. సో దీన్ని అయితే కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఇంకా వివో T3 లైనప్ను కూడా కంప్లీట్గా స్కిప్ చేసేయండి. సో T4 లైనప్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, అన్ని మోడల్స్ మంచి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ అయితే అవుతాయి ఈ ఆఫర్స్లో వచ్చే ప్రైస్కి. కానీ T3 సిరీస్ని మాత్రం స్కిప్ చేయండి, ఎంత టెంప్టింగ్ ఆఫర్లో వచ్చినా. ఎందుకంటే ఇంకో 1 ఇయర్ మాత్రమే ఐ థింక్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా V సిరీస్ గురించి మాట్లాడుకుంటే V30, V40ని కూడా ఇగ్నోర్ చేయండి. V40 Pro సో చాలా మంచి ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 35,000 రేంజ్లో వస్తే అదైతే చాలా మంచి ఆప్షన్. ఇంకా వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ గురించి మాట్లాడుకుంటే ఐకూలో కూడా సేమ్ ఏదైతే T3 లైనప్ ఉందో మనకి ఐకూలో Z9 సిరీస్గా అయితే వస్తుంది. Z9 లైట్, Z9s, Z9s Pro వీటన్నింటినీ స్కిప్ చేసేయండి. అండ్ ఐకూ నియో సిరీస్లో కూడా ఐకూ నియో 9 Proని కూడా స్కిప్ చేసేయండి. ఇప్పుడు వచ్చిన ఐకూ నియో 10 సిరీస్ అండ్ Z10 సిరీస్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అండ్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్తో వస్తున్నాయి. సో ఓల్డ్ మోడల్స్ ఎలాంటి టెంప్టింగ్ డీల్లో వచ్చినా వాటిని అయితే స్కిప్ చేసేయండి. అండ్ ఇంకా రియల్మీలో చూసుకుంటే రియల్మీ 12 అండ్ 13 సిరీస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. 13లో మాత్రం 13 Pro Plus 23,000 ఆ రేంజ్లో వస్తే కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ, డీసెంట్ పర్ఫార్మెన్స్, మంచి కర్వ్డ్ డిస్ప్లే, డిజైన్ బాగుండాలనుకునే వాళ్ళకి ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అండ్ రియల్మీ 14 Pro Plus కూడా 25,000 కంటే పైన వస్తే వదిలేయండి. సో 25,000 అంతకంటే కింద ఉంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా రియల్మీ P2, Narzo 70 సిరీసెస్ని కూడా స్కిప్ చేయండి. అండ్ ఇంకా రియల్మీ GT సిరీస్లో GT60, GT6ని అయితే స్కిప్ చేయండి. మీరు అడగచ్చు అండర్ 25,000లోనే 60 వస్తుంది, 30,000 బిలోలోనే GT6 వస్తుంది, సో కన్సిడర్ చేయొచ్చు కదా అని. బట్ వెరీ సూన్ రానున్న 1 or 2 monthsలోనే GT70 నియర్లీ 25,000లో, GT7 అండర్ 30,000లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. లేదు మేము అర్జెంట్గా కొనాలి, సో ఆగలేము 7 సిరీస్ ప్రైస్ డ్రాప్ కోసం అనుకుంటే మాత్రం GT6 సిరీస్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా రియల్మీలో GT7 Pro జోలికి అయితే అస్సలే వెళ్ళకండి. స్నాప్డ్రాగన్ 8 Elite తప్పితే అందులో పెద్దగా ఏమీ లేదు. దాంతో కంపేర్ చేస్తే iQOO 12 40,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో, లేదంటే iQOO 13 బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇంకా ఒప్పో గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే ఒప్పోలో కొనదగిన మొబైల్స్ అయితే అసలు ఏమీ లేవు. సో రెనో సిరీస్ని, F సిరీస్ని అయితే కంప్లీట్గా స్కిప్ చేసేయండి. అండ్ చాలామంది యూట్యూబ్లో చూశాను రెనో 13 బాగుందని, సో కొనొచ్చాను అయితే అడుగుతుంటారు. నా సజెషన్ మాత్రం అసలు రెనో సిరీస్, ఒకప్పుడు రెనో 10X జూమ్ ఆ మొబైల్స్ తప్పితే రెనో సిరీస్లో అంత మంచి మొబైల్ ఇప్పటికీ కూడా రాలేదు. సో రెనో సిరీస్ని అయితే రికమెండ్ చేసే పరిస్థితి అయితే లేదు, అవి వస్తున్న ఆ ప్రైస్కి. అండ్ రెనో 13 ప్రజెంట్ 31,000లో ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఏది కూడా అందులో సరిగా లేదు. పర్ఫార్మెన్స్ డైమెన్సిటీ 8350, దీనికంటే తోపు పర్ఫార్మెన్స్ని ఇచ్చే మొబైల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి.
పోకో F7 ఉంది, Xiaomi 14CV ఉంది. పోనీ వాళ్ళ మెయిన్ యూఎస్పీ కెమెరాస్ అయినా బాగున్నాయంటే దాంట్లో అది కూడా లేదు. Xiaomi 14CV కెమెరాస్ పరంగా ఈ Reno 13 కంటే ఆ ప్రైస్ రేంజ్ లో చాలా ముందు ఉంటుంది. కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్తారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అదేం కెమెరా సెంట్రిక్ మొబైల్. సో ఇదే Reno 13 బదులు మీరు Moto Edge 60 Pro ని కన్సిడర్ చేయొచ్చు. కొంచెం బడ్జెట్ పెంచుకుంటే Samsung Galaxy S24 FE ని కన్సిడర్ చేయొచ్చు, Xiaomi 14CV ని కన్సిడర్ చేయొచ్చు, చివరికి Vivo V15 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా చివరికి ఒప్పో నుంచి కన్సిడర్ చేయదగిన మొబైల్ ఏదైనా ఉందా అంటే ఒకటే ఒప్పో K13. సో 17,000లో ఉంది. 7000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది మాత్రం బాగుంది. ఆఫర్స్ టైంలో 15,000 ఆ రేంజ్లో వస్తే ఈ ఒక్క మొబైల్ మాత్రం ఒప్పో నుంచి అయితే మనం రికమెండ్ చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ ఇంకా OnePlus గురించి మాట్లాడుకుంటే OnePlus Nord 3 అండ్ Nord 4 అయితే కంప్లీట్గా స్కిప్ చేసేయండి. అండ్ Nord CE4 Lite అయితే కంప్లీట్గా స్కిప్ చేయండి. ఇంకా Nord 4 సంగతి ఏంటంటే అది ప్రజెంట్ వస్తున్న 25,000కి మంచి ఫోనే. కాకపోతే జూలై 8న Nord 5 అండ్ Nord CE5 వస్తున్నాయి కదా. సో ఈ రెండు కూడా 25-30 ప్రైస్ రేంజ్ని కవర్ చేస్తాయి. ఆ ప్రైస్ రేంజ్లో అవి బెటర్ ఆప్షన్స్ అయితే అవ్వబోతున్నాయి. సో మీరు ఒకవేళ కొనే ప్లానింగ్లో ఉంటే Nord 4ని సో వెయిట్ చేసి Nord 5కి వెళ్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు అంటే Nord 5 వచ్చిన తర్వాత Nord 4 25,000కి ఇంకా తగ్గచ్చు. అండ్ 2-3 నెలలు ఆగితే బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో Nord 5 మనకి 25,000కి రావచ్చు. ఇన్ కేస్ మీరు వెయిట్ చేయగలిగితే. ప్రజెంటే కొంటా అంటే సో Nord 4 బదులు Nord 5కి వెళ్తే బెటర్. ఇంకా రెడ్మీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీలో అసలు ప్రజెంట్ కొనమని చెప్పగలిగే మొబైల్ ఏదీ లేదు. Note 14 సిరీస్ని అయితే కంప్లీట్గా స్కిప్ చేయండి. వీళ్ళు కావాలనే పోకో కోసం రెడ్మీని చంపినట్టుగా అనిపిస్తుంది. సో రెడ్మీని ఆఫ్లైన్లోనే టార్గెట్ చేశారు. రెడ్మీలో అయితే కొనేది ఏం లేదు. అండ్ ఇంకా Xiaomi గురించి మాట్లాడుకుంటే Xiaomi 14CV, Xiaomi 15 తప్పితే ప్రజెంట్ కన్సిడర్ చేయదగిన మొబైల్స్ ఏమీ లేవు. అండ్ పోకో గురించి మాట్లాడుకుంటే పోకో X6 సిరీస్ని, M6 సిరీస్ని కంప్లీట్గా స్కిప్ చేసేయండి. అండ్ ఇంకా నథింగ్ గురించి మాట్లాడుకుంటే 2A సిరీస్ని కంప్లీట్గా స్కిప్ చేయండి. 3A మీకు నియర్లీ 20,000లో, 3A Pro నియర్లీ 25,000లో వస్తాయి ఈ ఆఫర్స్లో. అండ్ ఇంకా CMF గురించి మాట్లాడుకుంటే CMF Phone 1ని స్కిప్ చేయండి. వీలైతే CMF Phone 2 Pro మంచి డిస్కౌంట్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా మోటరోలాలో స్కిప్ చేయాల్సిన మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే Edge 50 సిరీస్ని కంప్లీట్గా స్కిప్ చేయండి. Edge 50, Edge 50 Fusion, Edge 50 Neo, Edge 50 Ultra, ఇంకా Moto G85, G64ని కూడా స్కిప్ చేయండి. 10,000లో మాత్రం Moto G35, G45ని ఇప్పటికీ కూడా మనమైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ప్రైమ్ అండ్ గోల్డ్ సేల్స్లో ప్రజెంట్ మనం ఇగ్నోర్ చేయాల్సిన మొబైల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి. వీటిలో నేను ఏదైనా మిస్ చేసినా, ఇంకొక రాడ్ మొబైల్ ఉంది అని మీకు అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన 2 lakh ఫాలోవర్స్లో మీరు కూడా ఒక భాగం అయితే కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.